హైదరాబాద్లో ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గింజరపు అచ్చెన్నాయుడు రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో, మండలంలోనూ, గ్రామంలోనూ ప్రతి ఒక్కరూ నివాళులర్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాన్య శ్రీ గింజరపు అచ్చెన్నాయుడు గారు. కీర్తిశేషులు పెద్దలు శ్రీ చెరుకూరి రామోజీరావు గారి యొక్క అకాల మరణం నాకు వ్యక్తిగతంగా చాలా కలత వేసిందని చెప్పి తెలియచేస్తున్నాను. రామోజీరావు గారి మరణం ఏ ఒక్క వ్యక్తికో నష్టం కాదు, యావత్ తెలుగు జాతికి, ముఖ్యంగా దేశానికి తీరనటువంటి నష్టం జరిగిందని చెప్పి తెలియచేస్తున్నాను. ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి ఒక అసామాన్యమైనటువంటి వ్యక్తిగా ఎదిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రామోజీరావు గారికే చెల్లుతుందని చెప్పి తెలియచేస్తున్నాను. నిబద్ధతతో, అంకిత భావంతో, నమ్మిన సిద్ధాంతానికి పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు, ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. కానీ నమ్మిన సిద్ధాంతాన్ని వదలకుండా చివరి శ్వాస వరకు సమాజం గురించి పనిచేసినటువంటి వ్యక్తి రామోజీరావు గారని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. వ్యాపార రంగంలో కానీ, సినీ రంగంలో కానీ, పత్రికా రంగంలో కానీ ఏ రంగాన్ని ఎంచుకున్నా ఆ రంగానికే వన్నె తెచ్చినటువంటి వ్యక్తి. వ్యాపార రంగంలో ప్రియా ఫుడ్స్ స్థాపించారు, మార్గదర్శి సిట్స్ ఫండ్స్ పెట్టారు. అందులో ఎన్నో వేల లక్షల కోట్ల మందికి ఉపయోగపడి ఆ వ్యాపార రంగాన్ని అభివృద్ధి చేశారు. సినిమా ఇండస్ట్రీ ఉంది, ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి అన్ని హంగులతో ఒక బ్రహ్మాండమైనటువంటి స్టూడియోను నిర్మించి దేశంలో, ప్రపంచంలో తెలుగువారికి పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఈనాడు పేపర్ పెట్టారు. అంతవరకు పేపర్ గురించి కానీ, ఈ సమాజంలో జరుగుతున్న విషయాల గురించి కానీ ఎవరికీ తెలియనటువంటి రోజుల్లో పేపర్ పెట్టడమే కాకుండా ఆ పేపర్ని తెల్లవారి 5 గంటకే కొండల ప్రాంతంలో, మారుమూల ప్రాంతానికి పంపించి ఈ దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రతి విషయాన్ని తెలియజేసినటువంటి మహానుభావుడు రామోజీరావు.